విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. పార్టీ ఇన్ఛార్జ్ ఎంవివి సత్యనారాయణను తొలగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. సమన్వయకర్త అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందనే టాక్ ఉంది. ఇరు వర్గాల పరస్పర విమర్శలతో పార్టీ పరువు బజారున పడుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీలోని ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ దేనికి సంకేతం? ఇంత జరుగుతున్నా ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఎందుకు పట్టించుకోలేదు? వాజ్ ది స్టోరీ? విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబే గెలిచారు. 2009 నుంచి వరుసగా 3 సార్లు ఈ నేతే నెగ్గారు. 2 సార్లు వంశీకృష్ణ శ్రీనివాస్ ను, ఒక్కసారి అక్కరమాని విజయ నిర్మల ఈ స్థానంలో ఓడించారు. ప్రస్తుతం ఈ సీటుపై పలువురు వైసీపీ నేతలు కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్లాన్ తో పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అక్కరమాని విజయ నిర్మలతో పాటు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించారు. కానీ వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణను ఇన్ఛార్జ్ గా నియమించింది ఫ్యాన్ పార్టీ. దీంతో తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ ఎంపీ సత్యనారాయణ తీరుపై ఎమ్మెల్సీ వంశీ ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తీరు, హైకమాండ్ వైఖరి నచ్చక వైసీపీని వీడి వంశీ జనసేన తీర్థం తీసుకున్నారు. దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే విశ్లేషణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన అక్కరమాని విజయ నిర్మల సైతం ఎంవివి సత్యనారాయణపై గుర్రుగా ఉన్నారు. ఈ నేత సమన్వయకర్తగా నియమించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఇన్ఛార్జ్ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ఈమె వర్గం దూరంగా ఉంటోంది. ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త తీరును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కడంతో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. జగనన్న ఒక్కసారి ఆలోచించు, ఎంవివి వద్దు అంటూ ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంవివి వద్దు, విజయ నిర్మల ముద్దు అంటూ నినాదాలు చేయడంతో పార్టీ కేడర్లో అయోమయం నెలకొందనే టాక్ ఉంది. ఈ నేత స్థానంలో విజయ నిర్మలను సమన్వయకర్తగా నియమించాలని డిమాండ్ చేయడంతో ఫ్యాన్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు మేయర్ దంపతులు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం చాప కింద నీరులా ప్రయత్నాలు చేసుకుంటున్నారని వైసీపీలో టాక్ నడుస్తోంది. ఇలా విశాఖ తూర్పు వైసీపీలో గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఎంవివి సత్యనారాయణను నియమించినప్పటి నుంచి విభేదాలు మరింత తీవ్రం కావడంతో కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఈ స్థానంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు అధికం. అందుకే ఈ కమ్యూనిటీ నేతకే సీటు ఇవ్వాలని వైసీపీ నేతల నుంచే డిమాండ్ వస్తోంది. కానీ పార్టీ నాయకత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఎంవివిని సమన్వయకర్తగా నియమించడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. వైజాగ్ ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ బాబే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశంను ఓడించేందుకు ఈ నేత సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలం ఉన్న పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణను రంగంలోకి దించుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వెలగపూడిని ఓడించడం అంత తేలిక కాదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ వీడి జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి ఎంవివిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇద్దరు నేతలు పరస్పరం విమర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశంకు దక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని ఓడించి వెలగపూడి రామకృష్ణ బాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈ నేత ఇటీవల జనసేనలో చేరారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వంశీవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశంకు బదిలీ అవుతాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున అక్కరమాని విజయ నిర్మల పోటీ చేశారు. ఆమెపై కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచారు. ఈ నేత చేతిలో ఓడిపోయిన వంశీకృష్ణ వైసీపీలో ఉండగా ఎంవివిని వ్యతిరేకించారు. జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఎంపీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కరమాని కూడా వైసీపీ సమన్వయకర్తను వ్యతిరేకిస్తున్నారు. దీంతో వెలగపూడి రామకృష్ణబాబు పంట పండినట్లే అని విశాఖలో టాక్ నడుస్తోంది. ఎంవివి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ఎమ్మెల్సీ వంశీ బహిరంగ శపథం చేశారు. అక్కరమాని విజయ నిర్మల వర్గమైతే వైసీపీలో ఉంటూనే ఎంవివిపై యుద్ధం ప్రకటించి రోడ్డెక్కి మరీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. తక్షణమే సమన్వయకర్త పదవి నుంచి ఈ నేతను తొలగించాలని హైకమాండ్ ని డిమాండ్ చేస్తున్నారు.
అయినా ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎంవీవీకి మద్దతు ఇవ్వటాన్ని ఈ నేత వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా ఎంవీవీని ఓడించి తీరతామని వీరంతా అంటున్నారు. మరిప్పటికైనా వైసీపీ హైకమాండ్ మేల్కొని పరిస్థితిని చక్కబెడుతుందా లేదా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.